పశ్చిమ గోదావరి జిల్లా శ్రీరామనవమి వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆకివీడు పేదపేటలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు వాహనాన్ని స్థానికులు అడ్డుకున్నారు. దీంతో కూటమి నేతలు వారితో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు తప్పి ఘర్షణకు దారితీసింది. కూటమి నేతలపై స్థానికులు రాళ్లు, మేకులతో దాడి చేశారు. ఈ దాడిలో కూటమి నేతలు గాయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఆకివీడు పెద్దపేటలో శిథిలమైన రామాలయాన్ని పునర్నిర్మిస్తామని హామీనిచ్చారు రఘురామకృష్ణంరాజు. అయితే ఆ స్థలంలో నందమ్మ గుడి ఉండేదని కొందరు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్తత ఏర్పడింది. పెద్దపేటలో జరిగిన ఘటనలో గాయపడి భీమవరం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు పరామర్శించారు. అయితే శ్రీరామనవమి రోజున రాముల వారికి పూజలు చేయకుండా అడ్డుకోవడం చూస్తుంటే మనం ఏదైనా వేరే దేశంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందని రఘురామకృష్ణంరాజు అన్నారు. పూజల సమయంలో తన కారు అద్దాలపై గీతలు పెట్టారని, తను వెళ్లిన అనంతరం ప్రణాళిక ప్రకారం ముందే ఏర్పాటు చేసుకున్న ఆయుధాలతో దాడులకు దిగారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. చెక్కకు మేకులు గుచ్చి మరీ దాడి చేశారని, మేకు ఒకరి తలలో దిగగా మరొకరిపై బలంగా దాడి చేయడంతో తీవ్రంగా రక్తస్రావం అయిందని రఘురామకృష్ణంరాజు అన్నారు. కత్తిఘాట్లతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. ప్రస్తుతం వారు ఐసీయూలో చికిత్సను పొందుతున్నారని చెప్పారు. ఎవరి మతం మీద వారికి గౌరవం ఉండొచ్చు, కానీ పరమతం అంటే ద్వేషం ఉండకూడదన్నారు. దీని ఆదిలోనే సమూలంగా తుంచాలని ప్రభుత్వం చట్టపరమైన చర్యలను తీసుకుంటుందని రఘురామకృష్ణంరాజు అన్నారు. నేను ఈరోజు ఆ దేవాలయానికి కూడా వెళ్ళటం జరిగింది. ముందే వారికి తెలుసుకొని బయట నుంచి కూడా కొన్ని శక్తులు అక్కడికి వచ్చి కత్తులు, చాకులు, మేకులు, ఇదొక చెక్కల మేకులతోటి రెడీగా ఉండి అటాక్ చేయడానికి ఇటువంటివన్నీ కూడా రెడీ చేసుకుని మహిళలు కూడా పోటీ లేకుండా మహిళలు అక్కడ ఉన్నారు. అంతా రెడీగా వాళ్ళని మోటివేట్ చేసి బయట వాళ్ళు కూడా వచ్చి లోకల్ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. నేను దేవాలయంలోకి వెళ్ళి రాముల వారికి దండ వేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ మహిళలు, పొట్టులేని మహిళలే, దండ వేయడానికి వీలు లేదు. రాముడికి దండ వెయ్యము అనే కండిషన్ మీదే మేము పర్మిషన్ ఇచ్చాము రావటానికి. మరి వాళ్ళ పర్మిషన్ ఇవ్వటం ఏంటో నాకు అర్థం కాదు. వాళ్ళేం ఎప్పటి నుంచో ఉంది, లోపల రాముడి విగ్రహాలు ఉన్నాయి. అయినప్పటికీ మరి శ్రీరామనవమి రోజు శ్రీరాముల వారి దేవాలయంలో శ్రీరాముల వారికి దండ వేయటానికి మరి అన్య మతస్థులు పర్మిషన్ ఇస్తాయి, కానీ వేయలేని దుస్థితిలో ఉన్నామా అని ఒక క్షణం నేను బాధపడి నేను రాముల వారికి దండ వేయటం జరిగింది. వాళ్ళు కూడా ప్రారంభించారు. నేను బయటికి కారు ఎక్కినప్పుడు కారు మీద కూడా కొంత దాడి జరిగింది. గీతలు పెట్టారు, దడ అద్దాలు కొట్టారు. కానీ అద్దాలు గట్టి అద్దాల వలన బుల్లెట్ కాకపోయినప్పటికీ కొంచెం డిఫరెంట్ అద్దాల వలన అద్దం పగలలేదు. బయలుదేరిన మరుక్షణం వాళ్ళు ముందే దగ్గర పెట్టుకున్న ఆయుధాలతో, ఎందుకంటే నేనుంటే కొంచెం సిఆర్పిఎఫ్ ఇతర పోలీసులు కూడా ఉన్నారు కాబట్టి రాలేకపోయారు. మొత్తం వాళ్ళు తీసుకొచ్చిన ఆయుధాలతో అందరి మీద దాడి చేయడం. అదండి ఈరోజు శ్రీరామనవమి అని చెప్పి మేము అందరం కలిపి రామాలయం సందర్శించుకున్నాం. పెద్దపేటలో రామాలయం ఉంది కదా, సందర్శించడానికి వెళ్ళామండి. వెళ్తామే అక్కడ చాలా మంది ఉన్నారు, ఏదో మాట్లాడినారు, అయ్యన్నారు మనం ఏం పట్టించుకోలేదు. అయితే కుర్రోళ్ళ మీదకి ఏంటంటే ఫోన్లు వీడియో తీస్తున్నారని చెప్పి వాళ్ళ మీద వీళ్ళ మీద గొడవ పోతున్నారు. గొడవ నుంచి ఇడిపించి
ఇలాగ ఎదరగొస్తుంటే ఏంట్రా మీరు ఏమన్నా మీరు పెద్ద తోపులా తురుములా లేకపోతే మా వీధిలోకి వస్తాం ఏంట్రా మీరు అది అని చెప్పి ఇంకా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మేము ఆ వీధిలోకి వెళ్ళకూడదు, మేము అంటే మేము ఆ వీధిలోకి వెళ్ళకూడదు అన్న డిసిషన్లో వాళ్ళు ఉన్నారు. మేము ఎప్పుడైతే వెళ్ళామో ఇంకా మా మీద అటాక్ లోకలేనండి, అక్కడేనండి, నా సాలిపేట అండి పక్కనే. అదే మేము రోజు తిరిగే ఏరియా అండి అది. మరి ఆ రోజు ఈ రోజు ఏమొచ్చిందో మరి వాళ్ళకి నేను ఇంకా ఒక 30 మంది కుర్రలు ఉంటారండి మీద కొట్టేస్తున్నారు ఇంకా పెద్దవాడే కాబట్టి కొట్టుకుంటున్నా సర్లే అనుకునేటప్పటికి చాలా ఇంకా కత్తెట్టుకుని వెనకాల పొడి చేశారండి. ఇప్పుడు పెద్దపేటలోని రామాలయం శ్రీరాముల దర్శనం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది దారి కాచి మా మీద చాలా దారుణంగా రాడ్లతోని కత్తులతో మేకులు గుచ్చిన చెక్కలతోటి మొత్తం మారణ చేత చంపాలని ఒక పథకం ప్రకారం మా మీద దాడి చేశారు. కేవలం శ్రీరాముల వారి దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఇంత దారుణం చేయడం అనేది చాలా దారుణం. కేవలం నన్ను చంపాలనే ఉద్దేశంతోనే ఈ రోజు దాడి చేశారు. అలాగే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా శ్రీరాముల గుడికి దర్శనం కోసం వచ్చారు. ఆయన కూడా దాడి చేయాలనే ఉద్దేశంతోనే మొత్తం అంతా వ్యూహరచన చేశారు. అది చాలా దారుణం. ఇది నన్ను కాపాడడానికి వచ్చిన నాగసాయి అయిన కుర్రోడిని, సాయి అయిన కుర్రోడిని, 2 కుర్రోడిని కూడా గాయపరచడం జరిగింది.